ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం, మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించింది సిట్. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 618 మంది నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తేల్చింది. మొత్తం 4200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు గుర్తించింది. సీఎం రేవంత్, మహేష్ గౌడ్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ చెబుతోంది. బీజేపీ సహా అన్ని పార్టీల ముఖ్య నేతలు, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారించింది. ఏపీకి చెందిన వైసీపీ నేతల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్టు తెలిసింది. వైసీపీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెబుతోంది సిట్. సర్వీస్ ప్రొవైడర్ల సమాచారంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం, మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించింది సిట్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఇది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు. ఈ కేసు సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెలుగులోకి రావడం జరిగింది. ఎప్పుడైతే డిసెంబర్లో సాధారణ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకొని లోపలికి వెళ్ళిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడిగా చెప్తున్నారు. జైపాల్ రెడ్డి, పీసీసీకి సంబంధించిన అధికార ప్రతినిధి. అతను సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రస్తుతం జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అతనికి సిట్ అధికారులు కొన్ని రోజుల ముందే సమాచారం ఇచ్చారు. సిట్ కార్యాలయానికి వచ్చి సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ప్రస్తుతం మనం చూసాం, కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయం లోపలికి జైపాల్ రెడ్డి పీసీసీ అధికార ప్రతినిధి వెళ్ళడం జరిగింది. నిన్న ఒక్కరోజే 9 మంది స్టేట్మెంట్లను రికార్డు చేశారు సిట్కు సంబంధించిన అధికారులు. కేసుకు సంబంధించి కనుక ఒకసారి చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్లు అంటే ఈ రివ్యూ కమిటీ ఏదైతే ఎస్ఐబికి సంబంధించిన కమిటీ ఉంటుందో, ఈ కమిటీ చెప్పిన తర్వాతనే డేటా మొత్తం డిలీట్ చేయాల్సి ఉంటుంది. అదే క్రమంలో సర్వీస్ ప్రొవైడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఐబికి సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపు 600కు పైగా కూడా, అంటే 618 ఫోన్ నెంబర్లు తమ దగ్గర ఇంకా డాటా అలాగే ఉంది, వీటిని తొలగించాలా లేకపోతే ఉంచాలా అంటూ కూడా ఎస్ఐబికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా అప్పుడు ఎస్ఐబిలో అధికారిగా ఉన్న డిఎస్పీ కంగు తినడం జరిగింది. అసలు ఈ ఫోన్ నెంబర్లు ఏంటి, ఏ విధంగా వీళ్ళు డేటాను ఉంచారన్న దానికి సంబంధించి మొత్తం కూడా సేకరించాడు. 618 నెంబర్లు కూడా మొత్తము ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, వాళ్ళ ముఖ్య అనుచరుల ఫోన్ నెంబర్లు ఈ 618 కూడా. వీటన్నిటినీ 2023 నవంబర్ 17 నుండి 30వ తేదీ వరకు పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ట్యాపింగ్ చేసినట్లు కూడా పక్కా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. అది కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎస్ఐబికి తెలియడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐబి సమాచారం ప్రభుత్వానికి ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సిట్కు సంబంధించిన దర్యాప్తు అధికారి ఏసీపీ ప్రస్తుతం వచ్చారు. ఆయన ప్రస్తుతం ఎవరైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పీసీసీ అధికార ప్రతినిధి ఉన్నాడో జైపాల్ రెడ్డి, అతని స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు మరికొద్దిసేపట్లో. ఎందుకంటే అతని ఫోన్ కూడా ట్యాప్ అయిందని సమాచారం సేకరించిన తర్వాతనే అతను సాక్షిగా పిలవడం జరిగింది. మరొక వైపు కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు డాటా ఏదైతే సేకరించారో ఆ డాటా ఆధారంగానే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావుని ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతుంది సిట్ అధికారులు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎక్కడ కూడా సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. తనకు గుర్తు లేదనో లేకపోతే ఇతర కింది స్థాయి అధికారుల పేర్లు చెప్పడమో చేస్తూ ఉన్నాడు. కాబట్టే ఇద్దరిని కలిపి విచారిస్తే ఈ కేసులో పూర్తి స్థాయి అంచనాకు వచ్చే అవకాశం ఉందనేది కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యం. కాబట్టి ఈరోజు కానీ లేదా రేపు కానీ ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇద్దరిని కూడా ప్రశ్నించి సమాధానాలు రాబట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అలాగే మిగతా పోలీస్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, ఇందులో తిరుపతన్న కావచ్చు, భుజంగరావు, రాధాకృష్ణరావు
వీళ్ళ ముగ్గురిని కూడా పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసులో ప్రధానంగా రాధాకిషన్ రావుకు సంబంధించిన పాత్ర చాలా కీలకంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల డబ్బులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఎక్కువగా పట్టుకున్నది రాధాకిషన్ రావుకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం. ఈ టీంకి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు భుజంగరావుల మీదుగా అతని వరకు వెళ్ళేది, అతను నేరుగా వాళ్ళని పట్టుకునేవాడు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే, లొకేషన్ చాలా పకడ్బందీగా తెలుసుకోవడం ద్వారానే వీళ్ళంతా కూడా పట్టుకున్నారనేది స్పష్టంగా అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. కాబట్టి అసలు వీళ్ళు ఈ 618 నెంబర్లకు సంబంధించిన సమాచారం ప్రభాకర్ రావుకు ఎవరిచ్చారు, ఎవరు ట్యాపింగ్ చేయమని చెప్పారు అన్న దానికి సంబంధించి సిట్ అధికారులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభాకర్ రావు మాత్రం నోరు మీద పడిన పరిస్థితే మనకు కనబడుతుంది. ఎందుకంటే 618 మంది నాయకుల ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఎవరికి అనుమానం రాకుండా, అంటే రివ్యూ కమిటీకి ప్రధానంగా అనుమానం రాకుండా ఉండేందుకు అతను వీళ్ళందరూ కూడా మావోయిస్టు సానుభూతి పరులను లేదా అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారనో ఇలా రకరకాలుగా అతను రివ్యూ కమిటీకి ఈ నెంబర్లను చేరవేసి వాళ్ళ ద్వారా ఆమోదం పొందిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్లకి 618 ఫోన్ నెంబర్లను పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ టైంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వెలుగులోకి అయితే రావడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు ఏదైతే జరుగుతుందో అది చాలా కీలకం. రేపు కానీ ఈ రోజు కానీ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుల విచారణ, ఆ తర్వాత మిగతా ముగ్గురు అధికారుల విచారణ, వాళ్ళ స్టేట్మెంట్, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ప్రభాకర్ రావు పేరు చెప్పారు కాబట్టి ప్రభాకర్ రావుని వాళ్ళని కూర్చోపెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే కనుక ఈ కేసులో మొత్తం పూర్తి స్థాయిలో పురోగతి వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.